ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆషాఢ అమావాస్య 25వ తారీఖు వచ్చే అమావాస్య. చాలామందికి ఈ అమావాస్యకి చాలా విశేషమైన శక్తి ఉంటుంది. ఇది జాతకరీత్యా పితృ దేవతల యొక్క ప్రభావం చేత పితృదోషాల నుండి బాధపడేవారు, అలాగే సంపద రావడం లేదు అనేవారు, అంటే లక్ష్మీదేవిని కూడా పూజ చేయొచ్చు. అలాగే ఈరోజు దాన ధర్మాలు చేయొచ్చు. అలాగే తాంత్రిక పరిహారాలు కూడా కొన్ని చెప్తాను. అంటే శక్తి దేవతలను ఎలా ఆరాధించాలి, అలాగే రుద్ర పూజ, అలాగే మహామృత్యుంజయం జపం ఎలా చేసుకోవాలి, అలాగే నిమ్మకాయలతో పరిహారం ఎలా చేసుకోవాలి, అలాగే నరదృష్టి నివారణకి ఎలాంటి పరిహారం చేసుకోవాలి, అలాగే ఆర్థికమైన అభివృద్ధి చెందడానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి, అలాగే శక్తి దేవతల్ని ఎలా ఆరాధించాలి ఈ సమయంలో, అలాగే ముఖ్యంగా ఎవరైనా సరే ఈ సమయానికి ఉన్న శక్తిని ఎలా వినియోగించుకోగలుగుతారో తేలికైన పదార్థాల ద్వారా ఎలా చేసుకోవాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా నా వినపం ఏంటంటే, ఎవరికైనా సమస్యలతోనూ, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, అలాగే జాతక సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, వీటితో బాధపడుతున్నవారు, అలాగే జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి అనుకునేవారు, జాతకం తెలుసండి కానీ మాకు ప్రస్తుతం ఎలా నడుస్తుందో తెలుసుకోవాలనుకునేవారు, తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయి అని అనుమానం ఉన్నవారు ఈ ఆషాఢ అమావాస్యని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎవరికైనా ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెంబర్ వచ్చి 9440593655. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య మీరు పొరపాటును కూడా అనుచితంగా ప్రవర్తించకుండా ఉండాలి. అంటే ఏంటంటే మద్యము, మాంసము ఈ రెండు సేవించకుండా ఉంటే మంచిది, తీసుకోకుండా ఉంటే మంచిది. అలాగే వివాదాలకు దూరంగా ఉండటం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే ఈరోజు మీరు స్వాతిక ఆహారం తీసుకోవడం, అలాగే ఈరోజు మీరు ఏది చేసినా, చిన్న దానం చేసినా, చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా మీకు చాలా చాలా ఫలితాన్ని కలిగిస్తుంది. ముందుగా మనం దీంట్లో ఆర్థిక అభివృద్ధికి పరిహారాలు తెలుసుకున్నాం. మీరు ఏం చేస్తారంటే ఈ అమావాస్య నాడు మీరు నిత్యం బియ్యం వాడుతుంటారు కదా, ఆ బియ్యం డబ్బాలో కొన్ని చిల్లర డబ్బులు, అలాగే ఒక పసుపు కొమ్ము, ఒకటి కావచ్చు లేదా 2 కావచ్చు, ఇబ్బంది లేదు. పసుపు కొమ్ము మామూలు వేసుకోవచ్చు. తర్వాత ఈ రెండింటిని కలిపి మీరు నమస్కారం చేసుకొని బియ్యపు డబ్బాలో వేయండి. ఇలా చేయడం వల్ల ఏంటి లాభం వస్తుంది? ఇది అమావాస్య తిథిలో చేయడం వల్ల మీకు ధనవృద్ధి కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క శక్తివంతమైన ప్రభావం చేత, చంద్రుడు యోగించడం చేత, గురువు అధిచారంలో ఉన్న గురువు కూడా మీకు యోగిస్తాడు. ఈ అంటే ఈ తాంత్రిక ఉపాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనసులో మీరు మహాలక్ష్మిని ఒక 108 సార్లు తలుచుకోండి. ఓ మహాలక్ష్మి నమః అని తలుచుకోండి. ఇది చేయటం వల్ల మీరు వచ్చే అమావాస్య వరకు ఆ నాణ్యాలు, అలాగే పసుపు కొమ్ముని బియ్యంలోనే ఉంచుకోండి. మేము బియ్యపు డబ్బా వాడమంటే మీరు జాగ్రత్తగా వినండి. ఒక చిన్న డబ్బాలో బియ్యం తీసుకొని దానిలో వేసి ఉంచండి. దానివల్ల మీకు ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ఇప్పుడు అలాగే రెండవది ముఖ్యంగా నరదృష్టి. అంటే మనకి ఏది ఉన్నా లేకపోయినా ప్రస్తుతం అందరికీ కూడా ఈ నరఘోష అనేది చాలా బలంగా ఉంది. అది ఒక రీఛార్జబుల్ బ్యాటరీలా పనిచేస్తుంది. మనం ఎన్ని పరిహారాలు చేస్తున్నా అది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం కొన్ని తాంత్రిక పద్ధతుల్లో నల్ల దారం కట్టుకోవడం కూడా చాలాసార్లు చెప్పాను, అమావాస్య వీడియోలో చెప్పాను. మీరు ఏం చేస్తారంటే ఒక నల్ల దారం తీసుకోండి, మల్లదారం కట్టుకుంటాం కదా, అమావాస్య రోజు దానికి సింధూరాన్ని రాసి ఒక్కొక్క ముడి వేస్తూ ఆంజనేయ స్వామి నామాన్ని అనుకొని
అలా 9 గుడిలు వేయండి. 9 గుడిలు వేసి ఆడవారైతే ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి కట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు మళ్ళీ అమావాస్య వరకు ఒక రక్షాబంధనం మీరు కట్టుకున్న వారు అవుతారు. నరదృష్టి నివారణ జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమందికి కట్టుకున్నా పోదు. ఇలా ఎవరైనా బాధపడుతూ ఉన్నవారు అంటే ఎప్పుడు నరఘోషతో, అలాగే జనఘోషతో, కనుదిష్టితో ఇలా బాధపడుతున్న వారికి రక్షా తావీజులు కూడా అమావాస్య నాడు కట్టడం జరుగుతుంది. ఈ తావీజుకి కొన్ని వనమూలికల్ని బంధనం చేసి దాంట్లో తావీజు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆడవారైనా మగవారైనా దీన్ని ధరించవచ్చు. దీనికి ఎటువంటి ఆహార నియమావళి కానీ ఎటువంటి మిగతా నియమాలు ఏమీ లేవు. అంటే మనం మిగతా వీడియోలో చెప్తూ ఉంటాం కదా, ఆ నియమాలు మీ దగ్గర ఇప్పుడు ఉంచుకోవచ్చు, మెడలో వేసుకోవచ్చు, లేదా మనం బ్యాగ్లో కానీ మనం పడుకునే దిండి కిందైనా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏమంటే మీకు రక్షా కవచంలా పనిచేస్తుంది. ఇది మీకు 1 సంవత్సర కాలం పాటు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. 1 సంవత్సరం అయిన తర్వాత ఈ తావీజ్ని మీరు ఆవు పాలలో శుద్ధి చేసుకొని మళ్ళీ ధరించవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆషాఢ అమావాస్య చేసామనుకోండి, మళ్ళీ అమావాస్య చేయవచ్చు. ఇలా ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది రక్షణ కోసం. ఈ తావీజులు కావాలనే వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వారు చెప్తారు. అలాగే ఇప్పుడు 3వ పరిహారం ఏంటంటే ఇది నిమ్మకాయలతో చేయాలి. మీరు ఎటువంటి మీ మీద తంత్ర ప్రయోగం జరిగిందన్నా అంటే నరదృష్టి, అలాగే ప్రతికూలమైన శక్తులు అంటే ఏంటంటే రోడ్డు మీద కొంతమంది దిష్టి తీసి పడేస్తుంటారు. ఆ పడేసిన వస్తువులు తొక్కడం వల్ల కూడా కొంతమందికి ఇబ్బందులు వస్తాయి. మీరు ఏం చేస్తారంటే అలాంటి ఇంటికి వచ్చిన కాలు కడుక్కున్న సరే మీకు కొంత ఇబ్బంది ఉంటుంది. మీరు 4 నిమ్మకాయలు తీసుకోండి, పండుగా ఉన్నవి నిమ్మకాయలు 4 తీసుకోండి, మచ్చ ఉండకుండా చూసుకోండి. మీ ఇంట్లో 4 మూలల్లో 4 నిమ్మకాయలు పెట్టండి. అమావాస్య రోజు 2వ రోజు మరుసటి రోజు ఉదయం మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. వీటిని తీసుకువెళ్ళి ఎక్కడైనా నీటిలో, పారే నీటిలో వదలండి. కాలువ కానీ, పారే నీరంటే కాలువ కానీ, నది కానీ, వాగులు కానీ, వంకలు కానీ ఇలాంటి మృక్కాలలో వేయకండి. ఇది మీకు అవకాశం ఉంటే చేయండి. దీనివల్ల ఏం లాభం? మీ మీద తాంత్రికమైన పరిహారాలు కానీ, నరదృష్టి కానీ, తాంత్రిక శక్తులు కానీ మీ మీద ఏదన్నా మీరు దారిలో తొక్కి వచ్చి మీ ఇంటికి వెళ్ళి మీకు తెలియకుండా మీ ఇంట్లో ఉన్నా అవి ఆ ఒక్క రాత్రి సమయంలో నివారింపబడతాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇది 3వ పరిహారం. 4వది రుద్ర పూజ లేదా మహామృత్యుంజయ మంత్రం. మీరు దుష్టశక్తుల నుండి రక్షణ పొందడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, మీరు ఆయుష్ పెంచుకోవడానికి ఇది చాలా తేలికైన పరిహారం. మీరు ఏమి లేదు, శివలింగానికి అమావాస్య రోజు అభిషేకం చేసి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఇది ఖర్చు లేని పరిహారం. ఒకవేళ మీకు మహామృత్యుంజయ మంత్రం అనడం రాదండి అనుకునేవారు ఫోన్లో అన్నా వినండి, లేదంటే ఓం జుం సహ, ఓం జుం సహ, ఓం జుం సహ ఈ మంత్రాన్ని మీరు లఘు మృత్యుంజయ మంత్రం, ఈ మంత్రాన్ని కూడా మీరు ఒక 108 సార్లు అమావాస్య తిథిలో శివాలయ ప్రాంగణంలో చేయండి. మీకు ఎటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం మీ మీద ఉండదు. అలాగే ముఖ్యంగా అమ్మవారి ఆరాధన, శక్తి ఆరాధన. ఎవరైనా సరే భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు ఎప్పుడు గొడవలు అవుతూనే ఉన్నాయనుకోండి, మీరు ఏం చేయలేకపోతున్నారు. ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఫలితం రావడం. కానీ ఈ అమావాస్య తిథి నాడు మాత్రం మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఏం చేయాలంటే కాళికాదేవి కానీ, దుర్గాదేవి కానీ, మాతాంగీదేవి అంటే ఈమెని తాంత్రిక సరస్వతి అంటారు, ఇలాంటి దేవతల్ని ఆరాధించాలి. మీరు ఎక్కడైనా మీకు గ్రామ దేవత అయినా పర్వాలేదు, లక్ష్మీ సరస్వతి గుడి కాదు, ఇలా కొంచెం ఉగ్రత్వంగా ఉన్న దేవతల గుడికి వెళ్ళాలి. గ్రామ దేవత అయినా పర్వాలేదు, వెళ్ళి అక్కడ ఎర్రటి పువ్వులు, ఒక 50 గ్రాములు కుంకుమ అమ్మవారికి సమర్పించాలి. అలాగే మీరు అలాంటి అవకాశం లేదనుకోండి, మీ ఇంటి దగ్గర దుర్గాదేవి కానీ, కాళికా కానీ, మాతాంగి కానీ, గ్రామ దేవతలు, ఇలా గ్రామ దేవతల పటాలు ఉన్నా సరే అక్కడ దీపారాధన, ఆవునికి దీపారాధన చేసి అమ్మవారి మంత్రాన్ని మీరు చక్కగా మనసులో ఒక 108 సార్లు తలుచుకోండి. అలాగే జ్యోతిషం చెప్పేవారు, వాస్తు చూసేవారు, అలాగే ప్రశ్న వేసేవారు ఈ సమయంలో ఈ ఆషాఢ అమావాస్యని ఎలా వినియోగించుకోవాలంటే మాతాంగి దేవికి
సాధన చేసేవారు చాలామంది ఉంటారు మనకి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో దేవి పూజ చేసేవారు కొంతమంది ఉంటారు. వారికి వాక్ శుద్ధి, జ్ఞాన వృద్ధి, కార్యసిద్ధి అమ్మవారు ప్రసాదించాలంటే మాతాంగీదేవి మంత్రాలను జపించాలి. అమ్మవారి ఏ ఒక్క నామైనా సరే అనుకుంటూ ఉన్న మీకు మీలో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే నెరవేరుతాయి అని తంత్రశాస్త్రం చెప్తుంది. నామం పలికిన ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది. ఇప్పుడు అనుమానం ఉంటుంది, మా దగ్గర మేము ఆల్రెడీ గురు మంత్రం ఉందండి, మరి మేము చేసుకోవచ్చా? నిర్భయంగా చేసుకోవచ్చు. అలాగే శక్తి ఆరాధనలో మన వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. ఇలాంటి సమయంలో హతాజోడిని, ఒరిజినల్ హతాజోడిని మన దగ్గర పెట్టుకొని అమ్మవారిని గనక ఈ మాసంలో ఆరాధిస్తే వారికి వాక్ శుద్ధి వస్తుంది అని తంత్రశాస్త్రం చెప్తుంది. ఈ అమావాస్యకి ఆ శక్తి ఉంటుంది. మీరు ఎవరైనా అమ్మవారిని ఆరాధించేవారు, అలాగే ప్రత్యంగర, వరాహి, చండి, చాముండి ఇలా ఆరాధించేవారు ఎవరైనా సరే ఈ నెలని ఉపయోగించుకోండి. ఆషాఢం అద్భుతంగా మీకు యోగిస్తుంది. మీ దగ్గర హతజోడి ఉందనుకోండి, రోజు కూడా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఈ మంత్ర జపం చేసుకోండి. అమ్మవారి ఏకనామైనా పర్వాలేదు. ఒకవేళ మీకు హతజోడి కావాలనుకునే వారికి మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ చేయండి. చాలా ఖరీదు ఉంటుంది. కావలసిన వారు ఎవరికైతే కావాలో వారు తీసుకొని సాధన చేయండి. ఇది మీరు ఓపిక బట్టి తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన ఇవి తాంత్రికమైన పరిహారాలు. అలాగే ఈ తాంత్రిక పరిహారాలు మీకు చెప్పినవి నిర్దిష్టంగా నియమాలు పాటించి, అలాగే మీకు ఎవరైనా గురువు ఉంటే గురువు యొక్క సంకల్పంతో మీరు మీ గురువు ఇచ్చిన మంత్రాన్ని చేసిన ఈ ఆషాఢ అమావాస్య నాడు మీకు అద్భుతంగా ఫలితం ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. ముందు లక్ష్మీదేవి సంబంధించిన పరిహారం మీకు చెప్పాను కదా. తంత్రశాస్త్రంలో అమ్మవారిని ఎవరైతే నియమబద్ధంగా ఈ ఆషాఢ అమావాస్య నాడు ఉపవాసం ఉండి అర్ధరాత్రి 12 గంటలకి లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి రాబోయే నెలలో మళ్ళీ వచ్చే ఆషాఢం వరకు కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉంటుంది అని చాలా అద్భుతంగా తంత్రశాస్త్రం చెప్తుంది. అలాగే ఇప్పుడు మనం పితృదోషాలు అంటే కూడా పొందాం. చాలామందికి ఏంటంటే జాతకరీత్యా పితృదోషాలు ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి, మామూలు సమస్యలు కాదు. అవి తొలగడానికి మనం ఏం చేయాలో ఈ పరిహారం చెప్తాను. ఈ ఆషాఢ అమావాస్య రోజున చెట్లు మొక్కలకు నీరు పోయాలి, అలాగే కొత్త మొక్కలని పెట్టాలి. దీనివల్ల ఏం జరుగుతుందయ్యా, నవగ్రహ దోషాలు, పితృదోషాలు తొలగిపోతాయి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అలాగే మీ ఇంటిలో చీమలు కనిపిస్తే వాటికి ఆహారం వేయండి. దీనివల్ల మీ పితృదేవతలు మీకు ఆశీస్సుల్ని ఇస్తారు. అలాగే ఒక తేలికైన మార్గం ఏంటంటే లవంగాలని కాస్త నెయ్యిలో వేసి వాటిని కాల్చి మీ ఇంటి మొత్తం కూడా పొగ వచ్చేలాగా చేయండి. అలా చేయటం వల్ల అమావాస్యలో అతి పురాతనమైన నెగిటివ్ ఎనర్జీలు మీ ఇంట్లో ఉంటే తొలగిపోతాయి. అంటే గాలి, ధూళి, దెయ్యము, భూతము, ప్రియతము, పిశాచి, ఆకస్మికంగా మరణించిన వారి ఆత్మలు ఇలాంటివి ఏదైనా ఉన్నా తొలగిపోతాయి. ఇది అద్దెంట్లో ఉన్నవారు కూడా నిర్భయంగా చేసుకోవచ్చు. రెండే రెండు లవంగాలు కాల్చేయండి. అలాగే బాగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అమావాస్య నాడు గాయత్రి మంత్రాన్ని జపం చేయడం వల్ల మీకు కొంత ఉపశమనం పొందుతారు. ఇది కూడా మీకు అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీరు ఈ అమావాస్య నాడు పేదలకి మీకు ఓపికంటే అవసరమైన వారికి అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, అలాగే ధనాన్ని దానం చేయడం చేయవచ్చు. అలాగే నువ్వులు, బెల్లము, ఉప్పు, పంచదార, బియ్యపిండి. మరొకసారి చెప్తాను. నువ్వులు, బెల్లము, ఉప్పు, పంచదార, బియ్యపిండి వీటిని దానం చేయడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది అని తంత్రశాస్త్రం చెప్తుంది. ఇది దాన ధర్మం పాయింట్ ఆఫ్ వ్యూ చేయటం. అలాగే మీకు ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే దేవాలయాలకి వెళ్ళడానికి ప్రయత్నించండి. దేవాలయ దర్శనం మనం
పూజ చేయడం కూడా మంచిది. ఈరోజు విష్ణుమూర్తిని మీరు పూజ చేసినట్లయితే, విష్ణాలయాన్ని దర్శించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ పూజా గదిలో లక్ష్మీదేవి పట్టం ముందు తమలపాకు పెట్టి, దానిపైన మట్టి ప్రమిది పెట్టి, దానిలో 5 ఒత్తులు విడివిడిగా వేసి 5 ఒత్తులు దీపారాధన చేస్తే మీకు అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అని తంత్రశాస్త్రం చెప్తుంది. అంటే ఒక్కరోజు చేస్తే వచ్చేస్తుందా అని అనుమానం రావచ్చు. ఇది ప్రతి అమావాస్యకి చేయండి. అలాగే ముఖ్యంగా అమావాస్య రోజు రావి చెట్టుకు పూజ చేయండి. ఎందుకంటే ఆ రోజున రావి చెట్టుకు నీరు సమర్పించిన మన పూర్వీకులు పితృదేవతల నిలయంగా రావి చెట్టు చెప్తారు. ఈరోజు మీరు చెట్టుకు పాలు పంచదార కలిపి అర్ఘ్యంలా సమర్పించండి. అలాగే ప్రదక్షిణ చేసి అక్కడ చెట్టు దగ్గర దీపం పెట్టి మీరు మీ పూర్వీకుల యొక్క అనుగ్రహం కలగాలని కోరుకోండి. అంటే పితృదేవతలారా శాంతించండి అని కోరుకోండి. ఇలా మీరు అమావాస్యకి చేస్తే చాలా వరకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే అమావాస్య సాయంతిథుల్లో సాయంత్రం పూట ఇంటికి దక్షిణం వైపు, అమావాస్య రోజు సాయంత్రం పూట ఇంటికి దక్షిణం వైపు ఆవ నూనె దీపం కనుక వెలిగించడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది అమావాస్య రోజు సాయంత్రం చేయాలి. దక్షిణం వైపు వెలిగించాలి. అంటే మీ ఇంటికి దక్షిణ దిశలో దక్షిణ ముఖం కాదు, దక్షిణం వైపు దీపం పెట్టండి. అది తూర్పు వైపుకి వెళుతున్నా పర్వాలేదు, అంటే ముఖం వెలిగించినప్పుడు. దీనివల్ల మీకు అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఇప్పుడు పితృతర్పణాలు ఈ శ్రాద్ధకర్మలు చేస్తాం కదా, దానికి మనం నియమం ఏంటి తెలుసుకున్నాం. మీరు ఉదయాన్నే నిద్రలేచి మంచి నీళ్ళతో స్నానం చేయాలి. దానిలో మీరు కొద్దిగా గంగా జలాన్ని కలుపుకొని మీరు స్నానం చేస్తే మీ జీవితంలో ఆ సమస్యలు, పితృదేవతల వల్ల కలిగే సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి మీకు కొంత అనుకూలంగా మారతాయి. దీనివల్ల అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఇంకా మీరు అదృష్టవంతులు అనుకోండి. మనకి ఎక్కడన్నా మనం దేవాలయాలకు వెళ్తాం, కృష్ణానది నీరు, గోదావరి నీరు, గంగా నీరు తెచ్చుకుంటారు. ఇలా పవిత్ర నదుల నీళ్ళన్నీ కలుపుకొని చేసిన మీకు ఆ ఫలితం కలుగుతుంది. అలాగే ఈరోజు మీరు మీ పూర్వీకుల్ని కంపల్సరిగా స్మరించుకోండి. అంటే మీ చనిపోయిన పెద్దల్ని మీరు తలుచుకొని వాళ్ళకి తర్పణం ఇవ్వండి. నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులు నీళ్ళల్లో కలిపి దక్షిణ దిశ తిరిగి అంటే దక్షిణ వైపు ముఖం పెట్టి మనం తర్పణం ఇవ్వాలి. ఇది అమావాస్య తిథులు చేయండి. వీలైతే పితృదేవతలకి పిండి ప్రదానం చేయించండి. ఇది పితృదోషానికి సంబంధించిన సమస్యల నుండి మిమ్మల్ని బయటపడేసే ఒక రామబాణంలో పనిచేస్తుంది. చేపిస్తే మనం ఒక్కసారి చేపిస్తే అయిపోతుంది కదండి. మీకు ఓపుకుంటే ప్రతి అమావాస్యకి మీ పెద్దలకి తర్పణాలు చేపించండి, ప్రదానం చేపించండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈరోజు అమావాస్య రోజు మీ పెద్దల పేరు మీద, మరణించిన వారి పేరు మీద బ్రాహ్మణులకి లేదా పేదలకి అన్నదానం, వస్త్రదానం ఇలాంటి దానాలు చేయడం వల్ల మీకు మీ పెద్దలు మీకు చక్కని ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు చేయగలిగితే ప్రయత్నం చేయండి. ఇవి సాధారణమైన పరిహారాలు. కర్మలు, శాంతులు ఇలాంటివి మనం చేయలేకపోయినా ఇలాంటి స్థితుల్లో చేసుకోవడం వల్ల మీకు పూర్వకర్మలు తొలగి మీకు మనశ్శాంతి కలుగుతుంది. అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా లేనిపోని ఆలోచనలు అంటే ఏంటంటే ఈ చేయకపోతే పనులు అవుతాయా లేదా అనే ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది. చేయకపోతే ఏ పనులు అవుతాయా కాదని పక్కన పెట్టేయండి. కానీ సమయానికి కొన్ని శక్తిని వినియోగించుకోగలిగితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం ఫైనల్గా కార్యసిద్ధి కలగడానికి ఒక తాంత్రిక పరిహారం చెప్తాను. ఎవరైనా సరే వరాహి కానీ, ప్రత్యంగరి కానీ, బగలాముఖి కానీ, చండీ కానీ, కాళిక కానీ ఉగ్ర దేవతలు ఎవరైతే ఆరాధిస్తారో వారు ఈ ఆషాఢ మాసం అమావాస్య నుండి మీరు అమ్మవారిని పరిపూర్ణంగా ఆరాధించండి. మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. ఎందుకంటే శ్రీచక్రంను ఆరాధించే వారికి లలితాదేవి మంత్రాన్ని చేస్తే ఎంత ఫలితం ఉంటుందో
ఈ సమయంలో అమ్మవారి పరిచారకా శక్తులు, యోగిని శక్తుల యొక్క ప్రభావం చేత ప్రాకృతిక పరంగా ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు రాకుండా తాంత్రికులు, సాధకులు ఈ మంత్ర జపం చేయడం వల్ల ప్రకృతిని కాపాడిన వారు అవుతారు. అంటే ఇక్కడ మాతాంగి చేయవచ్చు, బాలా చేయవచ్చు, ఎవరినైనా మనం సాధన చేయవచ్చు. విద్య, జ్ఞానము, కళలలో ఉన్నవారు అంటే సినిమా రంగంలో కానీ సంగీత రంగంలో ఉన్నవారు ఈ సమయంలో అమ్మవారిని, తాంత్రిక సరస్వతి మాతాంగీదేవిని అష్టోత్తర శతనామావళి చేయండి. అలాగే అతీంద్రియమైన శక్తులు అంటే వాక్కు, జ్యోతిష్యము, తంత్రము, మంత్రము, ఈ తావిధులు ఇలాంటి కట్టేవారు, అలాగే వాక్కు చెప్పేవారు, ఇలాంటి వారు కూడా ముఖ్యంగా ఈ అమ్మవారి నామాన్ని స్మరించడం వల్ల మీకు అసాధారణమైన జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి అమ్మవారు ఇస్తుంది. ఎందుకంటే అమ్మవారు 10 మహాయజ్ఞ దేవతల్లో ఒకరు కాబట్టి ఈ సమయానికి ఆమెని మీరు సాధన చేయండి. మంచి ఫలితం ఈ అమావాస్య నుండి మీరు పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.